తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణను తెలుగుదేశం పార్టీకి అప్పజెప్పినరా? తెలంగాణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దారాదత్తం చేసినరా? తెలంగాణ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వానికి దాసోహం అంటుందా? అంటే ఇవన్నీ 100% వాస్తవాలే. ఒక 3 సంఘటనలు, 3 కాదు 4 సంఘటనలు, 4-5 సంఘటనలు జరిగినాయి. ఇవన్నీ కూడా బాజాప్తా ఇవి తార్కాణం పడుతూ ఉంది. మొదటిది అడ్వైజర్ల నియామకం. తెలంగాణలో అడ్వైజర్ల నియామకం. అడ్వైజర్లలో దాదాపు 8 మంది దాకా ఈరోజు ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు మరి ఇక్కడ తెలంగాణలో ఉన్నారు. రెండవది 144 సెక్షన్, తెలంగాణ మీద 144 సెక్షన్ పెట్టడం అనేది ఒకటి. దాదాపు నెల రోజుల పాటు దీపావళి పీరియడ్లా 144 సెక్షన్ పెట్టిండ్రు. అప్పుడు ఇక్కడ శాంతి భద్రతలో ఎక్కడ కూడా విఘాతం కలగలేదు, ఏం జరగలేదు. మరి దీపావళి రోజు ఎక్కడున్నాడు లోకేష్ గారు అంటే అమెరికాలో ఉన్నటువంటి విదేశీ కంపెనీలతోని తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళతోనే ఉన్నాడు. ఎందుకున్నాడు? తెలంగాణలో 144 సెక్షన్ ఉన్నది. తెలంగాణలో ఇప్పుడు హైదరాబాద్లో మన అక్కడ క్యాపిటల్ సిటీలో 144 సెక్షన్ ఉంది. అక్కడ శాంతి భద్రతలు అనేవి లేనే లేవు, ఇగో అని చెప్పేసి పెట్టిండ్రు. ఇది మరి ఒక పేపర్ కానీ పత్రికలు కానీ ఎక్కడ కూడా దీని గురించి ఒక వార్త లేదు, ఏం లేదు. అయినా కానీ దీని మీద 144 సెక్షన్ అనేది బాజాప్తా పెట్టి పెద్ద కుట్ర తెలంగాణ పైన నడిపించారు. తెలంగాణ మరి ఎందుకు పెట్టినామని చెప్పేసి ఏ సిపాయి కూడా ఎందుకు పెట్టినామని చెప్పేసి ఏ ఆపోజిషన్ పార్టీ ఎవ్వరు కూడా అడగలేదు. నేను ఆ రోజు మొత్తం ప్రూఫ్లతో సహా చూపించడం జరిగింది. ఇక వీళ్ళంతా ఈరోజు అడ్వైజర్లుగా ఉన్నారు. ఈరోజు వీళ్ళు అడ్వైజర్ ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం మనం. అడ్వైజర్గా చూడండి. ఒకటి, సరే ఇది సెంట్రల్గా తెలంగాణ పదవులు ఆంధ్ర వాళ్ళకు, తెలంగాణ వాళ్ళు పదవులకు పనికిరారు, ఈ వాళ్ళకి ఇచ్చారు. చూద్దాం. నిమ్మగడ్డ రమేష్ నీటిపారుదల కాదు కానీ ఇక్కడ వేరే దానికి ఇచ్చిండ్రు. అనిల వావిల్ల రెడ్కో వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్. రఘునందన్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్. శ్రీరామ్ కర్రీ ఈయన అమెరికా కూడా పోయిండు. తెలంగాణ ప్రభుత్వ మీడియా అండ్ కమ్యూనికేషన్. సూర్య దేవర ప్రసన్న కుమార్ తెలంగాణ శాసనమండలి సలహాదారుడు. ఆదిత్యనాథ్ దాస్ నీటి పారుదల జల వనరుల శాఖ. సి ఆంజనేయ రెడ్డి బుద్ధవరం ప్రాజెక్టు. శ్రీనివాసరాజు ప్రభుత్వ సలహాదారుడు. ఇక వీళ్ళని పెట్టుకొని ఈరోజు నడుస్తూ ఉంది. ఇక ఇప్పుడు నేను లైవ్ పెట్టడానికి ఇవన్నీ ముందు చూపించడానికి ప్రధాన కారణం ఏంటంటే మొన్నటి దినాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరి ఎస్సీసెల్ జనరల్ సెక్రటరీ మెదక్ జిల్లా ఆయన మర్డర్ జరిగింది. అది తెలుగుదేశం వాళ్ళు అక్కడ ఎమ్మెల్యే ఒక మనవడు చంపిందని చెప్పేసి ఒకటి వచ్చింది. ఇది ఇక అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇప్పుడు లైవ్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాట మార్చిండ్రు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏది బనకచెర్లపై కమిటీ తెలంగాణ ఒప్పుకోండు, రేవంత్ ఒప్పుకుండా అంట. దేనికోసం ఒప్పుకోండు? సోమవారం లోపు కమిటీ ఏర్పాటు. దేని మీద ఏర్పాటు? స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు. నీటి కేటాయింపులపై చర్చించాం. అమరావతిలో కృష్ణా బోర్డు, హైదరాబాద్లో గోదావరి బోర్డు ఏర్పాటు. మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ 2 ప్రభుత్వాలు ఎందుకు ఈ దుకాణం పెట్టిందనంటే ఈ ఇద్దరు కూడా పెద్ద పెద్ద పదవులు, పెద్ద పెద్ద ప్యాకేజీలు, ఎన్నికల వాగ్దానాలు వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇవి నెరవేర్చే ప్రయత్నం లేదు. కాబట్టి ఇద్దరు తన్నుకోవాలంటే ఏం చేయాలి? ఇద్దరి మధ్యలో ఒక నీటి సమస్య తీసుకురావాలి. కాబట్టి ఇది మైండ్ డైవర్షన్ కోసం తీసుకొని వచ్చారు. ఇక బనకచెర్ల సోమవారం లోపు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని
మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తెలంగాణ రాష్ట్రాల నీటి అంశాలపై చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయని తెలిపారు. అసలు రేవంత్ రెడ్డి జరగని లేదని చెప్పింది. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిందో అది వినిపిద్దాం. గోదావరి కృష్ణా నదుల నీటి కేటాయింపులపై చర్చించామని పేర్కొన్నారు. దీంతో 2 రాష్ట్రాలకు కూడా న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు అని చెప్పారు. రిజర్వాయర్ల నుంచి కాలువల్లోకి వెళ్ళే చోట్ల టెలివెట్రీల ఏర్పాటుకు అంగీకారం కుదిరిందని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, రక్షణ చర్యలపై చర్చించామని కూడా అన్నారు. ఈ ప్రాజెక్టును కాపాడుకోవాలని 2 ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కృష్ణా బోర్డు అమరావతిలో, గోదావరి బోర్డు హైదరాబాదులో ఉండేలా నిర్ణయం జరిగిందని పేర్కొన్నారు. 2 రాష్ట్రాలు ఇచ్చిన ప్రతిపాదనలో సాంకేతిక అంశాలున్నాయని మంత్రి నిమ్మల చెప్పారు. ఇక ఈ సాంకేతిక అంశాలపై దాని గురించి కూడా నేను మాట్లాడతా. అది నిపుణులు కొంతమంది ఏమి ఇచ్చినది చూద్దాం. సరే, ఈ రేవంత్, ఈ నిమ్మల ఇద్దరు కూడా ఏం స్టేట్మెంట్ ఇచ్చినది ఒకసారి వాళ్ళ వాయిస్ మనం వినిపించే ప్రయత్నం చేద్దాము. మరి మెయిన్ గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపి, ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపం లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు బనకచెర్ల, గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న దీన్ని ఏమంటారు? ఇక కడతామని అన్నప్పుడు కదా అంటే ఇక దీన్ని ఏమంటారు? ఇక దీన్ని ఏమనాలే? ఇంకా పైగా నిన్న చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అనుకోకుండా కలుసుకుంటాంట ఢిల్లీలో, అనుకోకుండా కలుసుకుంటని చెప్పి నేను ఆంధ్ర మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. నాకు డౌట్ వచ్చింది, ఇది అంతా మ్యాచ్ ఫిక్సింగ్ లెక్కనే ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎంబడి భారీ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు. కాబట్టి ఇదేదో బనకచెర్ల బంకను రాష్ట్రానికి రాసే పరిస్థితే ఉన్నది. ఇక ఇదేదో మోసపూరితమైన దుకాణం నడుస్తుంది. ఆల్రెడీ తెలంగాణను కంప్లీట్గా తెలుగుదేశం చేతుల్లో పెట్టిపడేసినారు. ఈరోజు తెలంగాణలో జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతోనే ఉన్నటువంటి ప్రభుత్వం కాదు. తెలంగాణ నడుస్తుంది ఒక ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు వాళ్ళ డైరెక్షన్లో పని నడుస్తుందని చెప్పేసి అందుకని నేను తమ్నెల్లో కూడా అదే పెట్టిన. ఈయన 3 పార్టీలు, ఏది స్కూలింగు బీజేపీ, కాలేజు టీడీపీ, నౌకరీ చేసేది రాహుల్ గాంధీ. జీతానికి నౌకరీ చేస్తుండ్రు. జీతాలు కాదు, స్కామ్లు, భూములు చేస్తుండ్రు. ఇంకేం మాట్లాడిందో ఇందా మీ సిపాయి. ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఇక ఇంత మోసం ఇంత దగ ఇంతేమనుందా? ఇక టెక్నికల్ పాయింట్స్ గురించి మాట్లాడతాం. మేము టెక్నికల్ పాయింట్స్ గురించి వస్తామన్నారు కదా, అది కూడా మాట్లాడదాం. మా తెలంగాణలో బొచ్చెడు మంది మేధావులు ఉన్నారు, మాకు చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. రైట్. ఈరోజు ఎవరు చూసినా అందరు కలిసి తెలంగాణను నిట్ట నిలువుల ముంచే ఆలోచనలో ఉన్నారు. కానీ తెలంగాణను బాగు చేయాలి, తెలంగాణ బాగుపరచాలి అనే ఆలోచనతో ఎవరు లేని కూడా లేరు. ఈరోజు బాధాప్త టెక్నికల్గా కూడా చాలామంది ఇది కుదరది, మీరు పోలవరం ఫస్ట్ అసలు పోలవరం మీరు స్టార్ట్ చేసిండ్రు, పోలవరం మీరు కంప్లీట్ చేసుకొని నిజంగా మీకు చేయాలన్న చిత్తశుద్ధి
అందరికి నమస్కారం అండి. లైవ్ కట్ అయింది, ఇది తిరిగి స్టార్ట్ చేస్తున్నా. టెక్నికల్ పాయింట్స్ వచ్చే వరకు ఇప్పుడు అది నాకు కొంచెం సేకరించట్లా ఇదైంది. టెక్నికల్ పాయింట్స్కి వస్తే ఇప్పుడు గోదావరి ఇది గోదావరిలో అసలు వరద జలాలే లేవు, బనకచెర్ల నిర్మాణం అసాధ్యం, వెదిరే శ్రీరామ్. ఓకేనా, ఈయన చెప్పింది ఏందో ఒకసారి ఇందాం. ఆ నదిలో సగటు ప్రవాహాలు లెక్కిస్తే ఉన్నది 1138 టీఎంసీలే. అందులోనూ బేసిన్లోని అన్ని రాష్ట్రాలకు వాటా ఉంటుంది. ట్రిబ్యునల్ అవార్డు సిడబ్ల్యూసి నిబంధనలకు బనకచెర్ల విరుద్ధం. ఏపీ చెబుతున్న వరద జలాలన్నీ ఊహాజనితమే. ఆ ప్రాజెక్టులో తెలంగాణతో పాటు ఆ బేసిన్లోని రాష్ట్రాలకు నష్టమే. టీజేయు నిర్వహించిన మీట్ ది ప్రెస్లో పీపీటీ ఇది ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్లా పోయి వాళ్ళతో ఒప్పందం చేసుకుంటారు కమిటీ కోసము? గోదావరిలో వరద జలాలు అన్నది లేవని, అసలు ఇప్పటి వరకు దేశంలోనే ఆ కాన్సెప్ట్ లేదని కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్ చెప్పారు. ఏపీ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు అసాధ్యమని అన్నారు. ట్రిబ్యునల్లో కేటాయించిన నీళ్లను ఎగువ రాష్ట్రాలు వాడుకోకపోవడం వల్లే దిగువకు వెళ్తున్నాయని, అంతే తప్ప గోదావరిలో వరద జలాలు లేవని అన్నారు. సగటు వరద ప్రవాహాలు లెక్కిస్తే 1138 టీఎంసీల జలాలలే అందుబాటులో ఉంటాయని, 3000 టీఎంసీలకు పైగా ఉంటాయన్నది నిజం కాదని పేర్కొన్నారు. ఆ 1138 టీఎంసీల్లో అన్ని రాష్ట్రాలకు వాటా ఉంటుందని తెలిపారు. మంగళవారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ టీజేయు ఆధ్వర్యంలో గోదావరి జలాలు, వివాదాలు, వాస్తవాలు పేరట హైదరాబాద్లోని హోటల్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్లో గోదావరి జలాలపై వెదిరే శ్రీరామ్ మాట్లాడారు. ఈయన చెప్పిండు, ఇది టెక్నికల్ పాయింట్స్ అన్నారు కదా, టెక్నికల్ పాయింట్స్ కాదు, ఇది పంచాది పెట్టుకోనికి, తన్నుకోనికి, 2 రాష్ట్రాలు గుద్దుకొని రావడానికి వేసా. ఈ సందర్భంగా గోదావరి బేసిన్ సబ్ బేసిన్ వారిగా ట్రిబ్యునల్ అవార్డులు, రాష్ట్రాలకు చేసిన నికర కేటాయింపులు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి బేసిన్ రాష్ట్రాలతో పాటు ఏపీకి గుదిబండగా మారుతుంది అని అభిప్రాయపడ్డారు. అవును, ఏపీ వాళ్ళకి కావాల్సిందే అది కదా, గుదిబండగా వాడితే కదా పైసలు వచ్చేది. ఇప్పటిదాకా ఉన్న ట్రిబ్యునల్ అవార్డులలో పోలిస్తే గోదావరి ట్రిబ్యునల్ అవార్డు పూర్తిగా భిన్నమైందని చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీ, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశా చేసుకున్న ఒప్పందాలనే ట్రిబ్యునల్ అవార్డుగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిందని తెలిపారు. అందులో భాగంగానే గోదావరిని 12 సబ్ బేసిన్లుగా విభజించారని వివరించారు. శాస్త్రీయంగా గుర్తింపే లేదు అసలు. మరి అక్కడ మంత్రి గారు ఇద్దరు కూడా మరి ఒకసారి శ్రీరామ్ గారితో మీరు మాట్లాడండి. వరద జలాల ఆధారంగా ఏపీ చేపడుతున్న పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ట్రిబ్యునల్ అవార్డు సిడబ్ల్యూసి గైడ్లైన్స్కు పూర్తిగా విరుద్ధమని వెదిరే శ్రీరామ్ తెలిపారు. వరద జలాలకు శాస్త్రీయమైన గుర్తింపే లేదని చెప్పారు. వరద జలాలపై మాట ఊహాజనితమని తెలిపారు. 50% డిపెండబిలిటీ ఆధారంగా ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులను కడితే దిగువ రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందన్నారు. అలాగే దిగువ రాష్ట్రాలు 50% డిపెండబిలిటీ క్రింద ప్రాజెక్టులను నిర్మిస్తే ఎగువ రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఇంకా చెప్పాలంటే మొత్తం బేసిన్లోని రాష్ట్రాలన్నిటికీ నష్టం జరుగుతుందన్నారు. బనకచెర్ల ప్రాజెక్టులలో తెలంగాణకు తీవ్ర నష్టం అని పేర్కొన్నారు. ఏపీ ఆ ప్రాజెక్టు చేపడితే బేసిన్లోని అన్ని రాష్ట్రాల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గోదావరి జలాల్లో తెలంగాణకు 968 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని గుర్తు చేశారు. ఎస్ఆర్ఎస్పి సహా పలు ప్రాజెక్టులు పూడికతో నిండిపోవడం
మరోవైపు కాళేశ్వరం, దేవాదుల, సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్ తదితర ప్రాజెక్టులను నిర్మాణ దశలో ఉండడం, ఇప్పటికీ పూర్తి స్థాయిలో కేటాయింపుల మేరకు జలాలను వినియోగించుకోకపోవడం లేదని అన్నారు. ప్రస్తుతం ఏపీ జీబీ లింక్ ప్రాజెక్టును చేపడితే తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్లు లేకుండా పోతాయని నీటి వినియోగానికి ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పారు. ఆపరేషన్ ప్రోటోకాల్ మార్పులు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. బేసిన్లోని అన్ని రాష్ట్రాలకు ఇదే పరిస్థితి ఏర్పడుతుందని వెల్లడించారు. కేటాయింపుల మేరకు అన్ని రాష్ట్రాలు తమ నీటి వాటాలను వినియోగించుకున్న తర్వాతే ప్రాజెక్టు చేపట్టాల్సి ఉంటుందని వివరించారు. ఆ మిగులు జలాల్లోని బేసిన్ రాష్ట్రాలకు వాటా ఉంటుందని తెలిపారు. కాబట్టి తెలంగాణకు ఇంత నష్టం ఉన్నదని చెప్పి వెదిరే శ్రీరాములు గారు ఇంత స్పష్టంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది మన వెలుగు పత్రికలు వచ్చింది. మరి మీరు పిలుచుకొని ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళతోని? మీరు వీళ్ళతోని పిలుచుకొని మీరు ఎందుకు చర్చించలేరు? చర్చించకుండానే మీరు ఎందుకు సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? కాబట్టి మీరు దీనికి అసలు ఒప్పుకొని పోయే అవసరమే లేదు. దీంట్లో ఆల్ వాటర్స్ రిమూవింగ్ వాటర్స్ విభజన, గోదావరి సబ్ బేసిన్లోని ఏదైనా ఒక బేసిన్లో ఒక ప్రకారమే ఉంటే రైట్ ఆ బేసిన్లో ఉండే నీళ్ళన్నిటినీ ఆ రాష్ట్రానికే కేటాయించాలని, ఆ జలాలను ఆల్ వాటర్స్గా బచావత్ ట్రిబ్యునల్ నిర్ణయించిందని వెదిరే శ్రీరామ్ తెలిపారు. అయితే ఒక బేసిన్లో ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాలుంటే ఆ బేసిన్లో రాష్ట్రాలు కట్టుకునే ఒక నిర్దిష్ట ప్రాజెక్టుల వరకు ఆల్ వాటర్స్ ఎగువ రాష్ట్రాలకు మిగులు జలాలు ఇతర రాష్ట్రాలకు అనేలా రిమైనింగ్ వాటర్స్ అని పేర్కొన్నారన్నారు. అందులో భాగంగానే ఏపీకి ఎగువ రాష్ట్రాలు వాడుకున్నాక దిగువకు వచ్చే రిమైనింగ్ వాటర్స్ను కేటాయించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఏ ప్రాజెక్ట్నైనా 75% డిపెండబిలిటీ ఆధారంగా చేపట్టాలన్నారు. అంటే 4 ఏళ్లలో కనీసం 3 ఏళ్ల పాటు కేటాయించాల్సిన మేరకు నీటి లభ్యత ఉండాలని, దాంతోపాటు ఆ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీళ్ళిచ్చే సక్సెస్ రేట్ కూడా ముఖ్యమని చెప్పారు. దాని ప్రకారం 75% డిపెండబిలిటీ కింద సర్ప్లస్ వాటర్ మిగులు జలాలు లేవని సిడబ్ల్యూసి చెప్పిందన్నారు. గోదావరి కావేరీ లింకే బెటర్. ఓకేనా? రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి మేధావులు మన దగ్గర ఉన్నారు. బనకచెర్ల ప్రాజెక్టులో పోలిస్తే గోదావరి కావేరీ లింక్ చాలా ఉత్తమమని వెదిరే శ్రీరామ్ తెలిపారు. ఇప్పటికీ ఇచ్చంపల్లి పెద్ద సిడబ్ల్యూసి నీటి లభ్యతపై అధ్యయనం చేసిందని చెప్పారు. అక్కడ జలాలు లేవని తెలిపిందని తెలిపారు. అయితే ఎగువ ఛత్తీస్గఢ్ వాడుకోకుండా ఉన్న నీళ్లలో 177 టీఎంసీలను తరలించేందుకు కేంద్రం జేసీ లింక్ను ప్రతిపాదించిందన్నారు. ఆ ప్రాజెక్టు క్రింద కేంద్రమే 90% నిధులను ఖర్చు చేసిందని, మళ్లించే జలాల్లోని అత్యధిక వాటా తెలంగాణ, ఏపీకే అందుతాయని వివరించారు. 2 రాష్ట్రాలు కలిసి 147 టీఎంసీల్లో కనీసం 100 టీఎంసీలను వినియోగించుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. కాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మీడియాతో వెదిరే శ్రీరామ్ చిట్ చాట్ కూడా చేసిందంట. వెదిరే లింక్ ప్రాజెక్టును మళ్లించిందని, 147 టీఎంసీలకు సంబంధించిన ఛత్తీస్గఢ్ గతంలో అంగీకారం తెలిపిన ప్రస్తుత విముఖత చూపిందని తెలిపారు. సొంతంగా పలు ప్రాజెక్టులను చేపడుతుందని వివరించారు. ఆ రాష్ట్రాన్ని ఒప్పిస్తామని, ఆ రాష్ట్రం ఒప్పుకుంటే ఆర్థిక ప్యాకేజీని కూడా అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుకు బీసీ లింక్ ప్రత్యామ్నాయమని అభిప్రాయపడ్డారు.
ఓకేనా. మేడిగడ్డకు తుమ్మిడిహెట్టికి నుంచే రావాలి. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల జలాలున్నాయని సిడబ్ల్యూసి తేల్చి చెప్పిందని వెదిరే శ్రీరామ్ తెలిపారు. మహారాష్ట్ర వాడుకోవాల్సిన 63 టీఎంసీలు కాకుండానే ఇక్కడ నీటి లభ్యత ఉంటుందని చెప్పారు. ఆ 165 టీఎంసీల నీళ్లు కలిపే మేడిగడ్డ వద్ద 280 టీఎంసీల నీళ్లుంటాయని కాళేశ్వరం డిపిఆర్లో పేర్కొన్నారని గుర్తు చేశారు. మేడిగడ్డకు తుమ్మిడిహెట్టి నుంచి ప్రాణహిత నది నీళ్లు రావాల్సి ఉందని అన్నారు. మరోవైపు ఎత్తు పెంచి ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మిస్తే కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్తో పని లేకుండా నీటిని అందించవచ్చని, రాయలసీమకు నీళ్లను తరలించవచ్చని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలో అత్యంత చెత్త డిజైన్ దేవాదుల ప్రాజెక్ట్ అని అన్నారు. ఎలాంటి రిజర్వాయర్ లేకుండా, ఆనకట్ట లేకుండా ప్రవహిస్తున్న నదిపైన మోటార్లను పెట్టి నీటిని మళ్లించేలా ప్రాజెక్టును రూపొందించారన్నారు. ఆ ప్రాజెక్టులో తగిన స్టోరేజ్ కూడా లేదని వివరించారు. స్టోరేజ్ కెపాసిటీ లేకపోవడం వల్లే తెలంగాణ గోదావరి జలాల వాటాను పూర్తి స్థాయిలో వినియోగించలేకపోతుందని, స్టోరేజ్ పెంపుపై దృష్టిని సారించాల్సిన అవసరం ఉందని వివరించారు. ఇది వెదిరే శ్రీరామ్ గారు ఇంతకుముందు చాలా పెద్ద పోర్ట్ఫోలియోలో పనిచేసినటువంటి వ్యక్తి చెప్పిన వివరాలు. ఈరోజు వీళ్ళది ఎవ్వరు తీసుకోకుండా అక్కడ ప్రాజెక్ట్ మొదలుపెట్టేదే లేదు, కట్టేదే లేదు అని చెప్పేసి బాధాప్త వాళ్ళతోని ఒప్పందం చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రజలను పిచ్చోళ్ళని చేసే వ్యవహారం చేస్తుండ్రు. ఇది నీకు తగదు. ఇది మోసం చేయకండి మీరు, నంబర్ 1. రెండవది, ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఐడియాలజీతో నడిచే ప్రభుత్వం, ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం, ప్రజల తరపున నిలబడే ప్రభుత్వాన్ని ఈరోజు మీరు ఎటు దిక్కు తీసుకుపోతుండ్రు? మొన్నటి దినాన కాంగ్రెస్ పార్టీకి చెందిన మెదక్ జిల్లా ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శిని చంపినారు. ఇవాళ కొన్ని ఇన్పుట్స్ మనకు వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ పిసిసి అధ్యక్షులు మాట్లాడు, ఇన్ఛార్జీలు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఖండించారు. ఎందుకు ఖండిస్తలేరు? తెలంగాణలో నడుస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి. చెప్తే ఇక కాంగ్రెస్ నేత అనిల్ హత్యలో టీడీపీ ఎమ్మెల్యే మనవడంట. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే కేసును తొక్కిపెట్టేందుకు యత్నం అంట. సొంత పార్టీ నాయకుడి హత్య విషయంలోనూ టీడీపీ వారికే మద్దతిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ అంట. ఎమ్మెల్యే మనవడిని కాపాడడానికి రంగంలో దిగిన ఎమ్మెల్యే సోదరుడి కుమారుడంట. ఓకే, ప్లాట్ల విషయంలో మోసపోయిన వారి తరపున ఎమ్మెల్యే మనవడిని నిలదీసిన అనిల్ అంట. ప్లాట్ల విషయంలో మోసపోయిన వాళ్ళ తరపున, దోపిడీ గురైపోయిన వర్గాల తరపున ఈరోజు అనిల్ అనేటో నిలబడే తప్ప అంట. దీని గురించి ఏ ఛానళ్ళు మాట్లాడతలే, ఎండ్ల వస్తలేదు. ఏ నాయకుడు తుపాకులతో మోత మోగిస్తే హోంమంత్రి మాట్లాడారు. సెటిల్మెంట్ విషయంలో ఇద్దరికి పెరిగిన విభేదాలు, ఫోన్లో డబ్బుల విషయంపై గొడవంట. గొడవ పెరగడంతో అనిల్పై కక్ష పెట్టుకొని సుపారీ ఇచ్చి చంపించిన ఎమ్మెల్యే మనవడంట. నిందితులను పట్టుకున్న కేసుపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వని మెదక్ పోలీసులు. ఇయాటి వరకు ఎందుకు మాట్లాడారు? హోంమంత్రి గారు ఈరోజు తెలుగుదేశం చెప్పు చేతల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ ఇండైరెక్ట్గా తెలంగాణ నడిపిస్తున్నటువంటి పరిస్థితులలో ఈరోజు ఓటుకు నోటు దొంగ A1 ఇక్కడ ఉంటాడు, A2 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతున్న సమయంలో ఈరోజు ఇక్కడ నడుస్తున్న పాలన ఏంది, అధికారం ఏంది? ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ప్రధాన కార్యదర్శి ఎస్సీసీఎల్కు గాంధీ భవన్కి వెళ్ళి వెళ్తుంటే హత్య గురైనటువంటి వ్యక్తి గురించి ఇయాటి వరకు పిసిసి అధ్యక్షులు ఒక ఖండన ఇయ్యలేదు, దీనిపైన ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, కుటుంబాన్ని సందర్శించలేదు, కనీసం ఒక ట్వీట్ పెట్టలేదు, లాస్ట్లో ఎస్సీసీఎల్ చైర్మన్ పెట్టలేదు, ముఖ్యమంత్రి కూడా పెట్టలేదు. ఈరోజు రాష్ట్రానికి ఉన్న ఇన్ఛార్జీలు మాట్లాడతలేరు దీని గురించి. దీనికి మించిన దౌర్భాగ్యం ఏమున్నది? ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే తెలుగుదేశం ఎమ్మెల్యే మనవడు కాబట్ట. తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలు సంపొచ్చా? తెలుగుదేశం నాయకులు వచ్చి ఇక కాంగ్రెస్ పార్టీల తలలు కోసుకొని పోవచ్చా? ఈరోజు తెలంగాణ తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు వచ్చి ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించవచ్చా? గత ప్రభుత్వంలో అఖిలప్రియ గారు ఇట్నే చేస్తే బాధాప్త తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు.
అర్థమైందా? తెలుగుదేశం ఎమ్మెల్యేని తీసుకుపోయి జైల్లో పెట్టిన పరిస్థితి. మరి ఈరోజు అక్కడ ఉన్న ప్రభుత్వ మనవడు వచ్చి ఇక్కడ సుపారీ మర్డర్ చేపించి కాల్పులు జరిగితే ఫైరింగ్లో ఒక ఎస్టీ చచ్చిపోతాడు, అదే రోజు ఒక ఎస్సీ చచ్చిపోతాడు. ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఇద్దరు తుపాకుల మొదట హోంమంత్రి ఇక దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు దీని మీద స్పందిస్తే ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు నోరెత్తలేరు? ఈరోజు తెలుగుదేశం వచ్చి కాంగ్రెస్ తలలు ఎత్తకపోవచ్చా? పర్మిషన్ ఇచ్చిండ్రా? ఇంత దారుణమైంది ఎవరెందుకు నోరు తెరుస్తలేరు? కాబట్టి ఈరోజు తెలంగాణలో ఉన్నది ఎవరి ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా ఇక్కడ? లేకుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉందా? కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతల్లో ఈరోజు ప్రభుత్వం నడుస్తుందా ఇక్కడ? ఒక ఆయనని చెప్తాడు, అసలు ముఖ్యమంత్రి చెప్తాడు అక్కడ అసలు మొదలు పెట్టలేదు అంటాడు. ఆంధ్రప్రదేశ్ మంత్రి చెప్తాడు మొదలు అయిపోయింది అంటారు. ఢిల్లీలో పోయి అనుకోకుండా కలిసినామంటారు. అంత ప్లాన్ ప్రకారమే కలుస్తారు. అంత ప్లాన్ ప్రకారమే నడుస్తుంది మీ వ్యవహారం. ఈరోజు ఆంధ్ర మీడియా బాజాబ్తా వాళ్ళు చెప్తా ఉన్నారు అక్కడ మొదలైపోయిందని. దీనివల్ల తెలంగాణకు నష్టం అని చెప్పేసి కేంద్ర జలవనరుల సలహాదారుగా ఉన్నటువంటి వెదిరే శ్రీరామ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈరోజు తెలంగాణ వాళ్ళు ఇవన్నీ నిర్మాణాలు జరిగేటి మొత్తం ఏం లేదు, కమిషన్ల కోసమే. రైతుల మీద ప్రేమగా దేని ఇంట్లో కడితే ఎంత పైసలు మిగిలితే ఎంత దోసుకపోవచ్చు, ఇది తప్ప వేరే దుకాణమే లేదు. ఇక వీటి కోసం వీళ్ళ తాపత్రయం అంతా. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా రౌండ్ టేబుల్ మొదలైనవి. తెలంగాణ నీటిపైన ఉన్న స్పెషలిస్టులు అందరూ కూడా ఈరోజు టెక్నికల్గా దాని గురించి స్టడీ చేస్తుండ్రు. దీన్ని ఏ విధంగా ఆపాలనో ఆపే ప్రయత్నాలు చేస్తుండ్రు. దీనివల్ల నష్టం తప్ప మనకు లాభం ఏం లేదంటుండ్రు. మీకు నిజంగా లాభం జరగాలంటే ఉన్న పోలవరం ప్రాజెక్టు మీ కేంద్రం ఉన్న పతారాన్ని పెట్టి అది కంప్లీట్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అంతేగాని ఈరోజు తెలంగాణ మీరు ఇబ్బంది పెట్టే ఆలోచన మీరు చేయొద్దని చెప్పేసి వేడుకుంటున్నా. ఈరోజు తెలంగాణకు వచ్చి బాజాబ్తా కాంగ్రెస్ పార్టీ తలలెత్తకపోతున్నా ఈరోజు మౌనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తే నేను వాడికి ప్రగాఢ సానుభూతి చెప్తా ఉన్నా. చచ్చిపోయిన కుటుంబానికి కాదు నా సానుభూతి, ఈరోజు బతుకున్న నాయకులకు నేను సానుభూతి చెప్తా ఉన్నా. మీకు సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నా. ఈరోజు చచ్చిపోయినోడు అనిల్ అనేటోడు కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చచ్చిపోయారు. ఈరోజు పిసిసి అధ్యక్షుడు కానీ ముఖ్యమంత్రి కానీ నోరెత్తలేని నాయకుడు, స్పందించలేని నాయకుడు, ఒక కార్యకర్త బాధాప్త చెప్తే నోరెత్తనే మీరు తెచ్చింది ఈరోజు. కాబట్టి ఈరోజు తెలంగాణ ఎవరి చేతుల్లో ఉంది, ఎవరి కనుసైగళ్లలో ఏదో తెలంగాణ నడుస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి మరి అడ్వైజర్లు ఎవరు? కానీ ఇవన్నిటికైనా ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణ దేనికోసం ఏర్పడ్డది? ఏ ఆంధ్ర పాలకులు తెలంగాణను దోసుకుపోయినరో దానికి వ్యతిరేకంగా తెలంగాణ విద్యార్థులు యువకులు 1200 మంది ఆత్మ బలిదానాలు చేస్తే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ పునాదులే బలిదానాల పైన ఉన్నది. ఆ ఆకాంక్షను ఈరోజు తుంగలోకి తొక్కి తెలుగుదేశం ప్రభుత్వంతో చేతులు కలిపి ఎన్డీఏ ప్రభుత్వంలో పొత్తులో ఉన్నట్టుగా చేసి ఈరోజు వారు నిర్మించే ప్రాజెక్టుకు, వాళ్ళకు లాభం ఉండే ప్రాజెక్టుకు ఈరోజు మీరు తొత్తులుగా మారడం ఎంతవరకు సబబు? ఆలోచించండి, స్పందించండి, కామెంట్ పెట్టండి, ముఖ్యమంత్రికి చేరేదాకా షేర్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.